సరే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది గతానికి ఇప్పుడు పోలిస్తే? గతంలో రాష్ట్రంలో రావణ కష్టం అన్నారు, రాజారి రాజ్యాంగం అన్నారు, ఈ రోజు ఎలా ఉంది? అప్పుడు ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అయిపోయింది సార్. ఇవాళ చెబుతున్నారు వాళ్ళే, నా పేర్లు ఉన్నాయి రెడ్ బుక్లో, నేనున్నాను, నాదే రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో ఏం చెబితే చేయాలి. ఇప్పుడు మీ డీజీపీ గారు ఇప్పుడు కొత్త డీజీపీ రావాలా? అవును, ఈ మంత్ నీకు ఈ రావాలి. దానికి పాత డీజీపీ గారు ఏమంటుండంటే, ద్వారకా తిరుమలరావు గారు, పేపర్లో చూశాను నేనైతే, అని పేపర్లో మన పేపర్లో చూశాను. ఓకే, ద్వారకా తిరుమల నేను రెడ్ బుక్ ఆచరణలో పవన్ కళ్యాణ్ ఇది లోకేష్ గారికి రెడ్ బుక్ ఫాలో అయ్యి మొత్తం పని చేశాను, నాకు ఇంకొక సంవత్సరం పాటు ఎక్స్టెన్షన్ ఇవ్వమని అడుగుతున్న ఆయన. ఇంకొక ఆయన గుప్తా, హరీష్ గుప్తా గారు, నేను అంతకంటే గొప్పవాడిని, మీరు నాకు ఇస్తే మీరు ఏం చెప్తారు చేస్తానన్నాడు. ఈ విధంగా డీజీపీ స్థాయిలో ప్రభుత్వాన్ని ఐపీఎస్ ఆఫీసర్ అడుక్కొని వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు సార్? ప్రభుత్వానికి అధికారం తొత్తుల్లాగా ఉంటారు తప్ప ఏం చేయరు కదా సార్. ప్రజలకు న్యాయం జరగదు కదా, ఏం జరగదు. లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి. లా అండ్ ఆర్డర్ లేదు. హోంమంత్రి గారు చెబుతున్నారు సార్, తెలుగు అంతకుముందు గవర్నమెంట్లో దిశ ఉన్నా, ఇది ఉన్నా ఏం జరిగిందో అది జరిగింది అన్నారు. ఏమొచ్చి 6 నెలలు కాలేదు, 94 జరిగినాయి సార్. 94 కేసులు పిల్లలు, చిన్నపిల్లలు అయితే, లేడీస్ అయితే ఏ అయితే 94 జరిగినాయి. మానభంగాలు కానీ, చిన్నవి కానీ, పెద్దవి కానీ. ఏది 6 నెలలలో? 6 నెలలకే. 6 నెలలకేగా. మరి ఆమె చెప్పేది అంతకుముందు ఫస్ట్లో 2 నెలలు విపరీతంగా స్క్రోలింగ్ ఇచ్చేసింది. ఈ మధ్యన సరిగ్గా రావట్లే ముందుకి.